16వ అధ్యాయము 30వ వచనం. 30వ వచనం చదువుకుందాం. అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? అందుకు వారు ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారి అందరికి దేవుని వాక్యము బోధించిరి. చాలండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. చక్కని సాక్ష్యాలు విన్నాం. దేవా, నీవెంత గొప్ప దేవుడు, మాకు చాలిన దేవుడు ప్రభువా. మా అతిశయ కారణము మీరే ప్రభువా. మరేది లేదని మీ సందులో ఒప్పుకుంటాం. చదవబడిన మాటలు మా వినికిలో దీవించి నా నోట నీ మాటలు పలికించి మరి యేసు ప్రభువా పేడ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని విడారా, ఈ మాట గమనించి, అయ్యలారా ఏమంటాడు? అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవల్లని కేకలు వేశాడట. నిజమే దేవుని బిడ్డారా, ఈ భూమి మీద మనమందరము కూడా శిక్షా విధిలో ఉన్నాం. అర్థమైందా? ఏ విధిలో ఉన్నాం? శిక్షా విధిలో ఉన్నాం. పాపము చేయి ప్రతివాడు పాపానికి దాసుడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి రక్షణ అంటే ఏమిటి? రక్షణ అంటే ఏంటి అనుకుంటున్నారు మీరు? ఏమో, రక్షణ అంటే శిక్ష నుండి తప్పించబడ్డం. అర్థమైందా? రక్షణ అంటే శిక్ష నుండి తప్పించబడ్డం. ఈ భూమి మీద 4 రకాల రక్షణలు ఉన్నాయి. 4 రకాల రక్షణలు సులువుగా మీకు అర్థమవటానికి విభజించా. మొట్టమొదటి రక్షణ ఏంటంటే దేశ రక్షణ. ఏ రక్షణమ్మా? దేశ రక్షణ. ఈనాడు ఒక దేశం మరొక దేశం మీదకి వెళ్ళి ఆక్రమించుకుంటుంది, లేకపోతే ఆ దేశాన్ని స్వాధీనపరుచుకుంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య హోరాహోరీ పోరాటము లేక యుద్ధము జరుగుతూ ఉందన్నమాట. మా దేశాన్ని కాపాడుకోవాలి అని సైన్యాన్ని సిద్ధపరుస్తున్నారు. ఆర్మీ, నేవీ, ఏమండి, ఇంకా అనేక రకాల గ్రూప్స్ ఉంటాయి. వీళ్ళు ఏ దేశమైనా వారి దేశం మీదకి వస్తే చాలా అలర్ట్గా ఉంటారు, మెలకువగా ఉంటారు. శత్రువు తమ దేశంలో అడుగు పెట్టకుండా ఏమండి చాలా పవర్ఫుల్ ఆయుధాలు కలిగి ఉంటున్నారు. మన దేశ రక్షణ కొరకు మన దేశము ఆయా సమయాల్లో కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు పెట్టి యుద్ధ సామాగ్రి లేటెస్ట్గా కొనుక్కుంటూ ఉంటుంది. అప్పుడప్పుడు పేపర్లో చదువుతూ ఉంటాను నేను. ఏమండి, కొన్ని మిలియన్స్ డబ్బుతో ఏమండి మన దేశాన్ని కాపాడుకోవటం కోసం నూతనమైన గొప్ప గొప్ప పరికరాలు ఉంటాయి. ఇప్పుడు మన దేశం ఒక అతిశయం కలిగి ఉంటుంది. ఏంటి తెలుసా? ఏ దేశం వచ్చినా సులువుగా మేము ఓడించగలం. అలాంటి నూతన ఆయుధాలు మేము కలిగి ఉన్నామని ఒక గొప్ప చెప్పుకుంటూ ఉంటుంది. అంటే ఒక దేశాన్ని రక్షించటానికి, ఒక దేశాన్ని కాపాడటానికి మన దేశానికి రక్షణ శాఖ అని ఒక శాఖ ఉంటుంది. దానికి ఒక మంత్రి ఉంటాడు, గొప్ప గొప్ప అధిపతులు ఉంటారు. మన ఇండియా చుట్టూ, బోర్డర్ చుట్టూ కూడా సైన్యము పగలు రాత్రి కూడా కావలి కాస్తూ ఉంటుంది. అందుకే మనం హాయిగా నిద్రపోతున్నాం. అసలు మీరు సైన్యం కావలి కాయటం అనేది అసలు మీకు తెలుసా? మేము చైనా బోర్డర్కి వెళ్ళాం. నేను, పాస్టర్ గారు, మేడం గారు ఎంత కలిసి చైనా బోర్డర్కి వెళ్తే అది భూమికి కొన్ని వేల కిలోమీటర్ల హైట్లో ఉంటుంది. అంత హైట్లో మరి వెళ్ళటం అంటే ప్రాణాలు తెగించి వెళ్ళటమే.
చాలామంది ఆ జీపు బ్రేక్ కట్ అయిపోయి లోయల్లో పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ నిద్రమత్తులో డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది వందల కిలోమీటర్ల లోతులో లోయలో పడిపోయిన వాళ్ళు నాకు తెలుసు. ప్రియులారా, అంతటి పైకి వెళితే ఆరోగ్యంగా ఉన్నవాడు ఒకడే కారు రోజు కిందకి రావాలి. ఏమాత్రం బ్లడ్లెస్ కానీ వీక్గా ఉన్నవాడైతే బీసుకుపోయి చచ్చిపోతాడు. మేమే పళ్ళు పట్టపట కొట్టుకునే అంత ఆ చల్లదనంలో కొంచెం సేపు ఉండటం మాకు చాలా అతి కష్టం అయిపోయింది. అలాంటి వారు యాత్రికులు వస్తారు, చాలా మంది కారులో ఉండిపోతారు దిగరాళ్ళు, ఎందుకంటే వాళ్ళు అది భరించలేరు అన్నమాట. అక్కడ మన సైన్యం కావలి కాస్తుందండి 24 గంటలు. చిన్న విషయం కాదు. ఆ మిలిటరీ వాళ్ళు కూడా ఆరోగ్యవంతుల్ని సెలెక్ట్ చేసి అక్కడ పంపిస్తారు. అక్కడ ఇండియా గేట్ ఉంటుంది, గేట్ అవతల వాళ్ళు ఉంటారు సైన్యం, ఇటు మనం ఉంటాం. వాళ్ళు యుద్ధం రానంతసేపు ఫ్రెండ్లీగానే ఉంటారు. అవన్నీ చూసే భాగ్యం దేవుడు మాకు ఇచ్చాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అలాగా చైనా బార్డరే కాదు, ఇటు పాకిస్తాన్ బార్డర్, ఏమండి మన చుట్టూ ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో అన్ని దేశాల యొక్క శత్రువులని ఎదుర్కొనే సైన్యాన్ని మన దేశం పెట్టి మన దేశ భద్రత కోసమై అహిర్నిశల ప్రయాసపడుతూ ఉంది. అది ఎవ్వరికి తెలియదు. హాయిగా చొంగ కార్చుకుని నిద్రపోతారు, కొరకబెట్టి నిద్రపోతారు తప్ప, అరే రాత్రి మనం హాయిగా పడుకున్నామంటే దీనికి మన సైన్యం ఎంత మన కోసం సంరక్షణగా దేశ సరిహద్దులో కావలి కాస్తుంది అనేది మనం గుర్తు పెట్టుకో, వాళ్ళ జ్ఞాపకం చేసుకోమని. కానీ అక్కడ చూస్తున్నప్పటి నుంచి నా వ్యక్తిగత ప్రార్థనలో సైన్యాన్ని ఎప్పుడు మర్చిపోను. నిజంగా వాళ్ళు కుటుంబాలకు దూరంగా ఉండి, ఏమండి స్నేహితులకు దూరంగా ఉండి, బంధువులకు దూరంగా ఉండి, ఎప్పుడో ఒకసారి వస్తారు, మళ్ళీ వెంటనే మిలిటరీకి వెళ్ళిపోతారు. వాళ్ళ కాపలా ఎంత గొప్పదంటే దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున దేశ రక్షణ లేవు. అమెరికా వాడు వెళ్ళి ఇరాన్ మీద ఇరుసుకు పడిపోతున్నాడు. వాళ్ళు తట్టుకోలేక, అమెరికాని ఢీకొనలేక పక్కనున్న అబుదాబి, దుబాయ్, కువైట్ ఇలాంటి మంచి మంచి దేశాల మీద వాళ్ళు మిసైల్స్ వేస్తున్నారు, వాళ్ళు నష్టపరుస్తున్నారు. ఏమండి అయితే అమెరికా అయితే చాలా గట్టిగా వాళ్ళకి బుద్ధి చెప్తా ఉంది. మరి అమెరికాని కూడా కొంతకాలం ఎదుర్కొన్నారు, రాను ఇప్పుడు సన్నగిలిపోతూ ఉన్నారు. కాబట్టి దేశ రక్షణ కోసమై ఇలాంటి ఆయుధాలు కొంటున్నారు, సైన్యాన్ని పెడుతున్నారు, జీతాలు ఇస్తున్నారు. మన దేశ భూభాగంలోనికి ఒక్క ఇంచు కూడా లోపలికి రాకుండా వాళ్ళు వారిని అరికడుతున్నారంటే ఎంత రక్షణ మనకుందో ఆలోచించండి. అది దేశ రక్షణ. అప్పుడప్పుడు ఉగ్రవాదులు ఏమని రహస్యంగా మన దేశంలో చొరబడుతున్నారు, వాళ్ళని పసిగడుతున్నారు, వాళ్ళని కాల్ చేస్తున్నారు. అర్థమైందా? అది దేశ రక్షణ. ఇకపోతే రెండవది దేవుని బిడ్డలారా, శరీర రక్షణ. మన శరీరాన్ని మంచిగా కాపాడుకోవటానికి, మన శరీరాన్ని బాగా ఉంచుకోవటం కోసమై ఈ శరీర రక్షణ కోసం మనం ఎన్నో వాడుతూ ఉన్నాం కదా. క్రీమ్స్ వాడుతున్నాం, ట్యాబ్లెట్స్ వాడుతూ ఉన్నాం, ఏమండి పౌడర్ వాడుతున్నాం. వేసవికాలంలో ఒక పౌడరు, శీతాకాలంలో ఒక పౌడర్ వాడతాం కదా, ఏమండి అలాగన ఈ బాడీ సంరక్షణ కోసమై ఎన్నో ఫ్యాషన్స్ వచ్చినాయి, ఎన్నో చక్కనిటువంటి మరి తైలాలు, ఏమండి మంచి మంచి స్మోక్స్ వచ్చినాయి. ఇవన్నీ కూడా ఈ శరీరాన్ని భద్రంగా కాపాడుకోవటానికి ఎంతో ఖర్చు పెడుతున్నారు. అర్థమైందా? ఎంతో ఖర్చు పెడతాం. కొంతమంది ఇళ్ళలో అయితే వాటి కోసం కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు. ఎంత ఖర్చు పెట్టినా, ఎంత మరి ఫ్యాషన్స్ చేసి మనం మన బాడీని జాగ్రత్తగా సేఫ్ చేసుకుందాం అనుకున్నా ఏదో ఒక రోగం, ఏదో ఒక బలహీనత, ఏమండి
మనల్ని వేధిస్తూ మనతో పోరాడుతూ ఉంటుంది. నేను ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళాను, పెద్ద ఆవిడ, మంచి జాబ్లో ఉంది, తెల్లగా ఉంటుంది ఆవిడ. సడన్గా చూసి, అరే ఏంటంటే ముఖం ఇలాగ నల్లగా అయిపోయింది ఏంటి అన్న. ఏం చేయను బాబు, ఒక మెడిసిన్ ఇచ్చాడు డాక్టరు, అది రియాక్షన్ ఇచ్చింది, అది నాకు పడలేదు, ఫేస్ అంతా బ్లాక్ అయిపోయింది, బాడీ అంతా తెల్లగా ఉంది కానీ ఫేస్ మాత్రమే బ్లాక్ అయిపోయింది, అది ఆవిడ ఎంతో బాధపడతా చెప్పింది. చూసారా, మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నా, దాని కొరకు ఎన్ని సౌకర్యాలు సిద్ధపరిచినా, ఏమండి, ఈ శరీరము కేవలము గడ్డి లాంటిదట. సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును అని ఉంది. ఏమండి, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. వ్యర్థమైన దానికోసమే మనం ఇంత ఖర్చు పెట్టి, ఇంత ప్రయాసపడి, ఇన్ని పాటలు పడుతున్నామే. ఏమండి, మరి అవసరమైన దానికోసం ఎంత కష్టపడాలి, అవసరమైన దానికోసం ఎంత శ్రద్ధ తీసుకోవాలి, ఆలోచన చేస్తున్నాము మనం. కేవలము శరీరం బాగుంటే చాలు, శరీరం అందంగా ఉంటే సరిపోతుంది, శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోద్ది. ఏమని, ఇది కేవలము శరీరం అనేది ఆ ప్రసంగి అంటాడు, మొన్నైనది చివరికి మంటికి చేరుతుంది. మంటికి చేరేదానికే మనం ఇంత చేస్తున్నామే, మరి మన లోపల ప్రాణం ఉంది, ప్రాణరక్షణ అనేది ఇంకా ప్రాముఖ్యమైనది. అర్థమైందా? కేవలం శరీరానికే మనం శ్రద్ధ చూపుతున్నాం కానీ మనలో ఉన్న ప్రాణము, ఈ శరీరానికి ముఖ్యమైనది ప్రాణం. ప్రాణం పోతే వాడు ఎంత చదువుకున్నవాడైనా, ఎంత కోటీశ్వరుడైనా రోడ్డు మీద ముందుకు తీసుకెళ్ళి పారేస్తాడు. అర్థమైందా? ఒంటి మీద బంగారం ఉన్నా, ఉంగరాలున్నా, గొలుసులున్నా తీసి పడేస్తాడు. ఒక 3 సంవత్సరాల క్రితం ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు, మర్చిపోలేదు నేను. చాలా పెద్ద ఆఫీసరు. ఏంటా అని చెప్పి వెళ్తే ఆయన భార్య మంచాలు పడిపోయింది. నేను షాక్ అయ్యా. ఆయనకంటే చిన్నవాడు బాబు. అరే ఏంటండి చాలా వీక్ అయిపోయాడంటే, లేదమ్మా ఇంకా ఎంతో కాలం బతకదట డాక్టర్ గారు చెప్పారు. అయ్యో ఇది ప్రార్థన చేసి వెళ్తానండి, అందుకోసం పిలవలేదు నేను అంటే. దేనికోసం పిలిచారన్నా, ఉంగరం రావట్లేదమ్మా. ఏంటట, ఉంగరం రావట్లేదు, ఇది తీసే ఏమైనా అనుకూలుతుందా అని అడిగాడు. నాకైతే కష్టం అండి, నేను ట్రై చేశాను కానీ మరి సబ్బు పెట్టబోయారా అన్న. సబ్బు పెట్టారు, అది పెట్టారు, నూనె రాశా, రావట్లేదు అని అన్నాను. అందులో ఇంత బంగారం సంపాదించారు కదా, ఆయన గవర్నమెంట్లో పెద్ద డైరెక్టర్. ఏం ఉంగరం ఏమని పోతే పోయింది, లేదమ్మా అది కాసున్నారు, 2 కాసులు ఉంటుంది అని లెక్కలేస్తాడు. అంత ప్రేమించిన భార్య కోసం ఒక ఉంగరం పెట్టలేదా? ఏమండి, మొత్తానికి తెప్పించాడు, ఎవరిని తెప్పించి ఉపయోగించాడు. ఎందుకంటే సమాధికి వెళ్ళినప్పుడు ఉంగరం లేదు. అంటే చూడండి దేవుని బిడ్డలారా, శరీరం అన్నీ మనకు తెలిసి కూడా ఏం చేస్తున్నాం, దానికోసం ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం. ఆదివారం చర్చికి రండమ్మా అంటే 1 గంట సేపు అద్దం దగ్గర కూర్చుని ఆడవాళ్ళు ఉన్నారు, గంట. ఏమండి, కొంతమంది అది కూడా సరిపోదు, అంత టైం అద్దం దగ్గర కూర్చుంటారు కానీ మందిరంలో కూర్చోడానికి మాత్రం టైం ఉండదు, కూర్చోలేరు. దేవుని వాక్యం చెప్తుంది, ఆయన సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. అది మనం గుర్తిస్తున్నామంటే గుర్తించట్లేదు. మరియా యేసు ప్రభు వారి పాదాల దగ్గర సమయాన్ని మర్చిపోయి కూర్చుంది. శ్రేష్టమైన అద్భుతమైన మాటలు వింట కాలాన్ని మర్చిపోయింది, పనులు మర్చిపోయింది. ఈలోగా వాళ్ళ అక్కగారు వచ్చి మార్త వచ్చి అంటది, ప్రభా
నీకు చింత లేదా? నేను ఇన్ని పనులు పెట్టుకున్నాను, నాకు సహాయం కోసం మరియను పంపవా అంటే ప్రభు నవ్వుకుని, అయ్యో పిచ్చిదానా, నువ్వైతే విస్తారమైన పనులు పెట్టుకున్నావు, కానీ మరి అయితే ఉత్తమమైన దాన్ని ఆమె సంపాదించుకుంది. ఉత్తమమైనది సంపాదించుకుంది, శ్రేష్టమైనది సంపాదించుకుంది. దేవుని బిడ్డారా, మనము శరీర సంబంధులుగా ఉన్నప్పుడు వ్యర్థమైన వాటినే సంపాదించుకుంటున్నాం, వ్యర్థంగా సమయాన్ని పాడు చేసుకుంటున్నాం, వ్యర్థంగా కాలాన్ని పోగొట్టుకుంటున్నాం. కానీ మరి అయితే దేవుని పాదాల దగ్గర దొరికేటువంటి అమూల్యమైన, శ్రేష్టమైన, ఉత్తమమైన వాటిని ఆయన పాదాల దగ్గరకు వచ్చి పొందుకుంటుంది. మా నాన్నగారు చనిపోయిన తర్వాత నాకు 18-20 లోపు నా వయసు. అప్పుడు మారు మనసు పొంది యవ్వన స్నేహితులందరినీ విడిచిపెట్టి వృద్ధులైన దైవజనులు ఎక్కడున్నారో నేనే వెతుక్కుంటా వెళ్ళి వాళ్ళ పాదాల దగ్గర కూర్చుంటే వాళ్ళు చెప్పే అనుభవాలు నా కడుపు నిండిపోయాయి. ఆ అనుభవాలతో నేను బ్రతికా. ఆ అనుభవాల ద్వారానే అనేక మందిని దేవుని అందుకు తీసుకొచ్చాను. అర్థమైందండి? నేను ఎక్కడ బైబిల్ ట్రైనింగ్ అయ్యే అవకాశం నాకు రాలేదు, కానీ ప్రభు పాదాల దగ్గర నేర్చుకునే దానికంటే మించింది ఈ భూమి మీద మరొకటి లేదు. అర్థమైందండి? సెక్రటరీలో వాకింగ్ చెప్పా, హైదరాబాద్లో లాయర్స్ మధ్య చెప్పా, డాక్టర్స్ మధ్య చెప్పా. ఏమండి, నేనెంత, నా వయసు ఎంత, నా జ్ఞానం ఎంత? దేవుని దగ్గర నేర్చుకున్నవే, ఆయన పాదాల దగ్గర నేర్చుకున్నవే దేవుడు నాకు అనుభవాలుగా ఇచ్చాడు. కాబట్టి మన సమయాన్ని కూడా దేవునితో గడపకుండా లోకముతో గడుపుతున్నాం, మనుషులతో గడుపుతున్నాం. ఈ మధ్య సెల్ ఫోన్ వచ్చింది, ఇంకెవ్వరు అక్కర్లేదు, అన్నీ అందులోనే ఉంటాయి. ఇక సెల్ ఫోన్తో ఎంత సమయమైనా గడిపేటువంటి వారిని మనం చూస్తున్నాం. కాబట్టి మూడవది ఏంటంటే ప్రాణరక్షణ. దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున ఒక ముఖ్యమంత్రిని కాపాడాలంటే ఏమండి, గన్ మ్యాన్స్ ఎంతమంది ఉన్నారు, దాని వెనకాల మరి స్పెషల్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, దాని వెనకాల సిఏలు, డిఎస్పీలు, కానిస్టేబుల్స్ ఎంతమంది ఉన్నారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి రావాలంటే ఎంత సెక్యూరిటీతో ఆయన వస్తాడు. ఆయన కారుకు ముందు 2-3 ఫైర్ కార్స్ వెళ్తాయి, వెనకాల 3 డాక్టర్ కార్లు వెళ్తాయి. ఏమైనా ట్రాఫిక్ జామ్ అయిపోద్ది. ఎందుకంటే ఆయన ప్రాణానికి రక్షణ కోసమై ఎంత ఖర్చు పెడుతున్నారు. మోడీ గారు ఇతర దేశం వెళ్తే కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 1 కాదు 2 కాదు, కోట్ల రూపాయలు. వాళ్ళ ప్రాణం కోసం ఇదంతా. అంటే వాళ్ళ ప్రాణానికి క్షేమం లేదని, వాళ్ళ ప్రాణానికి రక్షణ లేదని వాళ్ళకి తెలుసు. మరి ఈరోజు మనం ప్రాణాన్ని ఎవరు కాపాడుతున్నారు? మన ప్రాణానికి సెక్యూరిటీ ఎవరు? దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. దేవుడు మన ప్రాణాన్ని ఎట్లా కాపాడుతున్నాడు, ఎంత కాపాడుతున్నాడో మనం అర్థం చేసుకోవాలి. ప్రాణాన్ని నువ్వు కాపాడుకోలేవు, కానీ ఏమండి, మాయా మంత్రాలు అనేవి మన ప్రాణాన్ని కాపాడలేవు, కానీ కేవలము మన ప్రాణాన్ని కాపాడేది దేవుడే. ఏమండి, ఆయన యందు భయభక్తులుగా వారి చుట్టూ యెహోవా ఆయన తన దూతలను పంపి మనల్ని ఏం చేస్తున్నాడమ్మా? కాపాడుతున్నాడు. రాజులు వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకోలేకపోతున్నారు. మన ఎవరో ఖమేనీ అని ఇరాన్ నుంచి చనిపోయాడు. ఆయన ప్రాణాన్ని కాపాడుకోగలిగాడా? వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకోవడానికి వాళ్ళకి సీక్రెట్, చాలా సీక్రెట్గా అండర్ గ్రౌండ్స్ ఉంటాయి, అక్కడ బిల్డింగ్స్ ఉంటాయి. భూమి మీద ఎన్ని అంతస్తులు ఉన్నాయో కింద కూడా అన్ని అంతస్తులు కలిగిన భవనాలు కట్టుకుంటారు.
అలాంటి భవనాలు కూడా వాళ్ళ ప్రాణాన్ని కాపాడలేకపోయినంటే మనం ఏ పార్టీ వారు అండి? మన ఎంతటి వారు? దేవుడు ఎంత ఉచితముగా, ఎంత ప్రేమతో మన ప్రాణాన్ని దేవుడు రక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు అనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారు వెంటనే మన ప్రాణాన్ని మనం భద్రపరచుకోవడం ద్వారా ఏమండి, మరి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం ద్వారా మన ప్రాణానికి మనమే సంరక్షణ కలిగి ఉండాలి. ఇకపోతే దేవుని బిడ్డారా, 4వది ఆత్మరక్షణ. ఇది చాలా ప్రాముఖ్యమైనది. అర్థమైందండి? దేశాన్ని పోగొట్టుకున్న పర్లేదు కానీ జయించుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నరుని కాలము భూమి మీద యుద్ధ కాలము కాదా అంటున్నారు. చూడండి, నహూము గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. లయకర్త. ఏ కర్త? లయకర్త. అటు పేరు చూడు ఎలా ఉందో. మన దేవుడేమో సృష్టికర్త, ఆడేం చెప్తున్నాడు? లయకర్త. డూప్లికేట్ అంతా సైతన్గా వచ్చింది. అర్థమైందా? నా చిన్నప్పుడు బాటా అని దేవుడు కొట్టుండేది. మా నాన్నగారు డబ్బులు ఇచ్చి బాటా చెప్పులు కొడతారా అన్నారు. దానికి ఎదురుకుండానే బాటా షాపు రంగు ఏముంటుందో అదే రంగుతో బాలా అని పెట్టేది. నేను మోసపోయి బాటాకి వెళ్ళిపోయి బాలాకి వెళ్ళా. ఎందుకంటే పైన ఒత్తు ఉండేది కానీ బాలా అంటే మాటలా కనిపించింది.
ఏమండి, ఒక వస్తువు ఒరిజినల్ దొరికిందంటే వెంటనే డూప్లికేట్ చేస్తారు సైతం. దేవుని పేరు సృష్టికర్త, రక్షణకర్త, సమాధానకర్త. వీడి పేరు లయకర్త, అల్లరికి కర్త. ఏమండి, ఇంకా ఎన్నో ఉంటాయి పేరు. కాబట్టి వీడు ఏం చేస్తున్నాడంట, లయకర్త మీ మీదికి వచ్చిస్తున్నాడు కనుక మీ దుర్గమునకు కావలి కాయండి. చదమ్మా, మార్గములో కావలి ఉండము, నడుము బిగించుకొని బహు బలముగా ఎదిరించుము. లయకర్త మీ మీదకి వస్తున్నాడు. మీ దుర్గములకు కావలి కాసుకోండి, మీ ప్రాకారములను జాగ్రత్తగా కావలి కాసుకోండి, తలుపులు వేసుకోండి, లైట్లు వెలిగించుకోండి అని అప్పుడప్పుడు మనకి పోలీస్ అనౌన్స్మెంట్ వస్తూ ఉంది. అలాగే నిత్యము వీడు అపవాది వీడు ఏం చేస్తాడంటే లయకర్త మీ మీదకి వస్తున్నాడు. కాబట్టి ఆత్మరక్షణ అనేది చాలా విలువైంది, ప్రాముఖ్యమైంది. అర్థమైందండి? దేవుని బిడ్డలారా, ఘోర నరక శిక్ష నుండి మీ ఆత్మలను రక్షించుకోండి అని దేవుడు మనకు బోధిస్తున్నాడు. నరునిలో ఆయన తన జీవాత్మను ఉంచాడు కాబట్టి మనం జీవిస్తున్నాం. అదేవిధంగా జీవాత్మ మనలో చెల్లిపోతే ఈ దేహం ఎందుకు పనికిరాదు. అనిలు అంటారు జీవుడు వెళ్ళిపోయాడు అంటారు. ఇప్పుడు వెళ్ళిపోయాడమ్మా జీవుడు, ఇప్పుడు వెలుగుతున్నాడమ్మా అంటే జీవాత్మ వెళ్ళిపోయింది. అయితే ఈ జీవాత్మను మనం ఏం చేయాలి తెలుసా? చాలా భద్రంగా కాపాడుకోవాలి. మన ఆత్మకు మరణం అనేది ఉండదట. మన ఆత్మకి ఎప్పుడు కూడా మరణం అనేది ఉండదు. అందుకంటే ప్రసంగి మొన్నైనది వెనుకడు వల్లే మంటికి చేరను, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎందుకు వెళ్ళిపోవాలి. అది దేవుడు ఒక రూల్ పెట్టాడు. అయితే గమనించిన దేవుని బిడ్డలారా, ఆత్మకు మరణం లేదు. ఉంటే ఆత్మ నరకంలో అయినా ఉండాలి, లేదంటే పరలోకంలో అయినా ఉండాలి. అందుకే యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఒక మాట చెప్పాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తుంది. నీవు నాకు ఒక శరీరం అమర్చావు పని కోసం, ఆ పని కంప్లీట్ అయిపోయింది, సమాప్తం అయిపోయింది. ఇదిగో నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నా. ఎక్కడి నుంచి వచ్చానో మళ్ళీ అక్కడికే నా ఆత్మను పంపిస్తున్నా. ఎంత మెలకువ అండి, ఎంత జాగ్రత్త అంటే దేవుని దగ్గర. దేవుడు అప్పగించిన ఆత్మను తిరిగి దేవునికి ఇవ్వటం అనేది ఎంత జ్ఞానంతో కూడింది. ఈనాడు అనేక మంది తమ ఆత్మను తీసుకెళ్ళి రైలు పట్టాలని పెడుతున్నారు, రైలు పట్టాలకు అప్పగిస్తున్నారు. కొంతమంది ఏ గొయ్యో చూసుకుని లేక ఏ సముద్రమో చూసుకుని వాళ్ళ ఆత్మను అక్కడ నశింపజేసుకుంటున్నారు. ఆలోచించారు. వారికి ఇంకా బతికే కాలము దేవుడు ఉంచినప్పటికీ వారి కాలానికి ముందే వారు తమ ఆత్మను నాశనానికి అప్పగిస్తున్నారు. ఎంత బాధకరమైన విషయమో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నీవు బ్రతుకుండగానే నీ ఆత్మరక్షణ విషయమై బహు జాగ్రత్త కలిగి ఉండాలి. ఆత్మనే కన్నా మనం నరకానికి పంపిస్తే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ ఏడుపును పండ్లు కొడుకుని తప్ప మరి వాటిని చేస్తుంటే నాకు పళ్ళు ఊడిపోయింది కదండి అంటే ఏదన్నా నాకు పళ్ళు ఊడిపోయింది కదండి, పళ్ళు ఊడిపోయిన మళ్ళీ పళ్ళు పెడతాడు దేవుడు. ఆయన పెట్టడా కాబట్టి పళ్ళు ఊడిపోయినా నీ పని ఏంటి? పళ్ళు కొరటమే కదా. కాబట్టి మళ్ళీ పళ్ళు వస్తాయి. కదా ఆలోచించండి దేవుని బిడ్డ. అలాంటి భయంకరమైన పరిస్థితి
నాకు తెలిసి మీరు యూట్యూబ్లో కొట్టండి, ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం దినకరన్ గారి మ్యాగజైన్లో ఒక ఆర్టికల్ రాశారు. ఆర్టికల్ ఏముందంటే నరకాన్ని చూశారు అని ఉంది. ఈ బాబు నరకాన్ని చూడలేదు, అది చాలా ఇంట్రెస్ట్గా జరిగాయి. రష్యా దేశంలో కొన్ని వేల కిలోమీటర్ల లోపలికి సొరంగం తవ్వుకుంటూ వెళ్ళారు. అసలు ఏముందో పరీక్ష చేద్దాం. చంద్రమండలానికి వెళ్ళాం, అక్కడ చూసి వచ్చాం. అసలు కింద ఏముందని చూస్తే కింద తవ్వుకుంటూ పోతే స్వరాలు ఏర్పడుతున్నాయంట, కొన్ని వేల మంది అరుపులు ఏర్పడుతున్నాయి. తర్వాత అగ్నిగుండం లోపల మండుతుంది. అమ్మ బాబోయ్ పైకి వస్తారు. ఈ మధ్య యూట్యూబ్లో కూడా ఒకసారి చూశాను. ఇది వాస్తవమా అంటే కింద పాతాళం ఉందని, పాతాళంలో అగ్నిగుండం ఉండదని, ఇవన్నీ రుజువులతో కూడా మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. అలాంటి ప్లేస్కి ఏసీలో బతికినోళ్ళు, ఫ్యాన్ కింద బతికినోళ్ళు, ఏమండి అగ్గిపొల్ల ఏలు మీద పడితే బాబో అని కేకలేసిన వాళ్ళు, అలాంటి అగ్నిగుండంలోకి వెళ్ళగలవా? అక్కడ ఉండగలవా? ఏమండి అక్కడ చావు ఉన్నదట, ఏడుపును పండ్లు కొరికితే ఆయన జడ్జిమెంట్కి మనం పిలిచే వరకు కూడా మనం అక్కడే ఉంటాం. ఇది దేవుడు ముందుగానే ఎరిగి, నా పిల్లలు అలాంటి బాధ భరించలేరు, నా పిల్లలు అలాంటి శిక్ష పొందలేరు అని దేవుడు తన పోలికలో చేసుకున్న మనల్ని అగ్నిగుండానికి పంపకుండా ఆయనే తన ఒక శరీరాన్ని అమర్చుకుని, ఆయన దేవుడై ఉండి దేవునిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా ఆయన మనిషిని పోలిగా పుట్టి దాసుని స్వరూపం ధరించి మనకు సేవ చేయడానికి, మనల్ని వెతికి రక్షించడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. అదే లోకాలు రాశాడు, నశించిన వారిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడిగా ఆయన భూమి మీదకి వచ్చాడు. ప్రతి ఒక్కరిని రక్షించడానికి వస్తున్నాడు. ఒక చోట పెద్ద తుఫాను వచ్చింది. ఆ తుఫాన్లో ఒక స్పెషల్ ఆర్మీ, అంటే వరదల్లో కొట్టుకుపోయే వాళ్ళని రక్షించే ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఎవరు పట్టుకోవాళ్ళు? ఈ హెడ్ ఆఫ్ ది, ఈ బాస్, మీరు అటెండి ఇటు ముడిపోతున్నారు, చూసి కొట్టుకెళ్ళిపోతున్నారు అని ఆయన అందరికీ ఆర్డర్స్ ఇస్తుంటే అందరూ వారి పనులు చేస్తున్నారు. ఒకడు ఒక ఇంటి మీద కూర్చున్నాడు. ఇంటి మీద కూర్చుని మత్తుతో తాగుతూ అలా ఊగుతూ ఉంటాడు. అయితే ఒక బోట్ వచ్చి, బాబు దింపో ప్రమాదం ముందుకు వచ్చింది, త్వరగా వచ్చాయి అంటే నెలని ఆడు వెళ్ళిపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రొక్లైన్ తోటి క్రెయిన్ వచ్చి, అరే బాబు దీంట్లో కూర్చారా, క్షేమంగా కిందకి దింపేస్తారా? నో అంటాడు. ఇంకా పైకి వచ్చేసి నీళ్ళు గేలే బిల్డింగ్ సమానంగా వచ్చింది. ఆడు నిలబడ్డాడు. నిలబడితే హెలికాప్టర్ ఆయన ఫోన్ చేసి హెలికాప్టర్ రప్పించాడు. హెలికాప్టర్ వచ్చి చైర్ లాంటి బాబు కూర్చోరు బాబు తీసుకెళ్ళిపోదాం. అలపాటి నేను రానండి. చివరికి సచ్చిన తర్వాత ఎంతమంది రక్షించబడ్డారు, ఎంతమంది రక్షించబడలేదు అని దేవుడు ఎక్కడుతుంటే, ఆ రక్షించడానికి వెళ్ళినవాడు అన్నట్టు మీకు అందరినీ రక్షించాం, బిల్డింగ్లో రక్షించాం, ఆ వెనకాల పెళ్లి రక్షించాం. మరి ఈడీని చచ్చిపోయించాడు అంటే వీడికి బోర్డు పంపాం, ట్రైన్ పంపించాం, చివరికి హెలికాప్టర్ ద్వారా ట్రై చేస్తాం. కానీ వాడు మాత్రం ఎక్కడానికి, బతకడానికి ఇష్టపడలేదు. ఈరోజు దేవుడి బిడ్డలారా, దేవుడు ప్రతి మనిషిని కూడా ఏదో రకంగా రక్షించాలని శత విధాల ప్రయత్నం చేస్తున్నారు. కానీ మనుషులు లోబట్టి చనిపోవడం అంతే. ఏమో మన ఒక పొడ్డోడు, స్కూల్ పొడ్డోడు
రోడ్డు దాటుతుంటే అకస్మాత్ దాటేసాడు. అది చాలా పెద్ద ప్రమాదం. వెనకాల వెళ్ళి అది కోసం వెనకాల వెళ్ళి ఒక్క నిమిషంలో వెళ్తే ఆర్మీ ఉద్దేశం చచ్చిపోతారని ఎప్పుడైనా చచ్చిపోయారని అన్నాడు. ఆడిని చూడండి పుట్టాడు. ఎప్పుడైనా అంటే ఆడికి చూడండి మరణ భయం లేదు. చచ్చిపోవడానికైనా ఇష్టపడుతున్నా కానీ రక్షణ పొందడానికి మాత్రం ఇష్టపడలేదు. సాతాను అనేక మందిని నశింప చేయటానికి కఠిన హృదయాన్ని, మూర్ఖ హృదయాన్ని మనుషుల్లో పెట్టి ఎవరి రక్షణకు అంగీకరించలేదు. అందుకే భక్తుడైన పౌలు గారు అంటాడు, ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటారు. ఏమండి, మొదట రక్షించబడాలంటే చాలా సులువైన మార్గాన్ని దేవుడు మన ముందు పెట్టాడు. అర్థమైందండి? రక్షించబడటం అంటే మన పాపం విషయంలో పశ్చాత్తాపడి దేవుని యొక్క క్షమాపణ కోరటమే రక్షణ. తప్పిపోయిన కుమారుడు తన తండ్రి ఇల్లు వదిలిపెట్టి పారిపోవడం అంటే ఇష్టానుసారంగా వెళ్ళిపోయాడు. అన్నీ పోగొట్టుకున్నాడు. అప్పుడు వాడికి బుద్ధి వచ్చింది, అదే ఎవరి కుమారుని ఎక్కడ ఉండవలసిన అని ఏం గుర్తు చేయవలసింది, నా ఇష్టానుసారంగా వెళ్ళిపోయి పాడైపోయాను. కానీ నా తండ్రి ఇంటికి వెళ్తే కూలి వారికి ఆహారం సమృద్ధిగా ఉంటుంది. నేను పోయి అక్కడికి వెళ్ళి నా తండ్రి ఎదుగుతాను, తండ్రి నీకు నువ్వు దేవునికి విరోధంగా నేను పాపం చేశాను, నన్ను క్షమించయ్యా, నన్ను కుమారుని పెట్టుకోకు, నీ కూలి వాళ్ళు పెట్టుకున్నాను అడుగుతారు అని దీన మనసు కలిగేది. వాడి నడక, వాడి పద్ధతి చూసి ఇది మారి వస్తున్న ధోరణి చూసి తండ్రి పరిగెత్తుకుంటేది క్షమాపణ ఇచ్చారు. చూసారా? సుంకరి ఎవా నేను పాపిని రొమ్ము బాదుకుంటూ కేకలు వేసి ఏడుస్తున్నాడు. దేవుడు ఆ ప్రాంతంలో విన్నారు. శిలువలో దొంగ, ఒరే ఈ శిక్ష మనకు న్యాయమే కానీ ఈయనేమి అన్యాయం చేశారా, ఈ శిక్ష మనకు న్యాయం, మనం చేసిన ఘోరాలు, నేరాలు, పాపాలు అని తండ్రి నీవు రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. వెంటనే ఓటీపీ వచ్చింది. ఏమొచ్చింది? సొంకరికి ఓటీపీ వచ్చింది. తప్పిపోయిన కుమారుడికి ఓటీపీ వచ్చింది. అంటే అర్థమేంటి? మన గ్యాస్ వచ్చిందనుకోండి, ఏమంటే ఓటీపీ చూడండి కదా. ఓటీపీ అంటే మీకు చేరింది, క్షమాపణ మీకు చేరింది, మీరు క్షమించబడ్డారు, అదే రక్షణ. ఎంత సులువుగా మన దగ్గరకు పట్టుకొచ్చే రక్షణ. మా చిన్నప్పుడు మేము బాగా చిన్న పిల్లలు, మా ఇంటికి ఎక్కువ సేవకులు వచ్చారు, దైవ సేవకులు వచ్చారు. వాళ్ళు మమ్మల్ని చూసి రక్షించబడ్డావా అని అడిగారు. మాకైతే మండిపోయింది. నేను పుట్టిందే క్రైస్తవ కుటుంబంలో, చిన్నప్పుడు పెరిగిందే క్రైస్తవంలో, ఇంత రక్షించబడటం ఏంటి అని అడిగితే అప్పుడు ఒక ఆయన అన్నాడు, నువ్వు చేప తింటావా అన్నాడు. బ్రహ్మాండంగా తింటా అన్నాడు. గోదావరిని తెచ్చి ఆ కూర తింటావా అన్నాడు. ఎలా తింటా అన్నాడు. మరి ఏం చేయాలి? దాన్ని తోమాలి కదా, ఉప్పు పెట్టి కడగాలి కదా, నీటిలో ఉండే కదా తింటామా. ఇది అంతేనా బాబు, ఇది అంతే. నువ్వు కడగబడాలి, శుద్ధి చేయబడాలి, పరిశుద్ధపరచబడాలి, అప్పుడు నువ్వు రక్షించబడతావు. ఆ మాట నా మనసులో బాగా నాటుకుంది. అప్పుడు నేను మారు మనసు పొందాను. పాటలు పాడితే కాదు, ప్రార్థనలు వస్తే కాదు, బైబిల్ చదివితే కాదు, నేను మారు మనసు పొందాలి, నేను రక్షించబడాలి. అప్పుడు ఏం చేయాలి? నేను కడగబడాలి, శుద్ధి చేయబడాలి. అంతే. అప్పుడు నాకు దేవుడు 3 రోజులు ప్రార్థన చేయగా నాకు ఓటీపీ వచ్చింది, నువ్వు రక్షించబడ్డావు, వాళ్ళకి స్తోత్రం అనుకున్నాను. ఏమండి? కాబట్టి దేవుడు అలాగే మనం రక్షణ పడాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం. ఇదే నిత్య అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. నేడే
నేడే దొంగ అడుగుతున్నాడు, తండ్రి నీవు నీ రాజ్యంలో వెళ్ళాను జ్ఞాపకం చేసుకోండి, నేడే ఇప్పుడే నువ్వు నా రాజ్యంలోకి వస్తున్నా ఉన్నాడు. ఎంత అద్భుతం! అయితే రక్షించబడిన వారు తమ రక్షణను కాపాడుకున్నట్లో చాలా జాగ్రత్తగా ఉన్నారు. రక్షణ పొందేశాం, మా పని అయిపోయింది అని చాలామంది అనుకుంటున్నారు. ఎలా తిరిగినా పర్లేదు అనుకుంటున్నారు. కానీ నువ్వు బస్సు ఎక్కావు, ఇంకొక 2-3 కిలోమీటర్లు ఉన్నాగా కండక్టర్ అంటాడు, మీ టికెట్ జాగ్రత్త, టికెట్ మాత్రం చెకింగ్ వస్తుంది, అప్పుడు చూసుకుంటారు. ఎలాగే వాడైతే మొత్తం రూపాయలు కలిపేసి మర్చిపోతాయి. వాడు ఏం చేయాలి, మళ్ళీ వెనకాల నుంచి ఎక్కడ స్టార్ట్ అయ్యో అక్కడి నుంచి మళ్ళీ టికెట్ కొట్టాలి. టికెట్లోనే మనం ఎంతో జాగ్రత్తగా ఉంటాం, మెలుగుగా ఉంటాం రక్షణ విషయంలో. అందుకే అంటాడు, మీరు భయముతోనూ వణుకుతోనూ మీ రక్షణ కొనసాగించండి. అలాగూ కొనసాగించిన వారే పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తారు. 2 మాటలు చెప్పిన ముగిస్తాను చూడండి. అపొస్తలుల కార్యములు 11వ అధ్యాయం 22వ వచనం. ఆ 14వ అధ్యాయం 22వ వచనం గట్టిగా చదవాలి. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించను. అనేక శ్రమలు అనుభవించి, అదేగా ఏమంటే పరలోక రాజ్యం వెళ్ళటువంటి ఏదో కారులో కూర్చొని తీసుకెళ్ళిపోతారు అనుకోకండి. ఈ లోకంతో పోరాడాలి, మనుషులతో పోరాడాలి, లోకంతో పోరాడాలి, సైతాన్తో పోరాడాలి. ఈ భూమి మీద మనకు అన్ని పోరాటాలే. పోరాడిన వారికి ఎంతో విలువ ఉంటుంది తెలుసా అండి? పోరాడి గెలిచే వారికి ఎంతో విలువ ఉంటుంది. ఐఏఎస్ పాస్ అయ్యేటంటే ఏమండి విలువ ఉంటుందా ఉండదా? ఐపీఎస్ చదివేటంటే ఏమండి రాత్రి పగలు ఎంత శ్రమపడి నిద్రాహారాలు మాని తిండి మాని ఎంత పోరాటంతో కూడిన పరీక్షలు, ఎంత కష్టపడిన పరీక్షలు. అందులో పాస్ అయ్యి ఐపీఎస్ ఆఫీసర్గా అతను పోస్టులోకి వచ్చాడంటే ఎంతమంది గడగడాడతారండి. ఆ పోస్ట్ రాక ముందు, పాస్ అవ్వకముందు మామూలుగా మనతోనే ఉంటాడు, వాళ్ళకి తింటాడు. ఎప్పుడైతే పాస్ అయ్యాడో ఆయనకున్న వాల్యూ ఎంత గొప్ప వాల్యూ. ఆ డ్రెస్ వేయగానే అందరూ గడగడలాడుతూ ఉంటారు. అలాగే మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మనం మధ్య దేవుని రాజ్యంలో మనం వెళ్ళకుండా ఎన్నో ఆటంకాలు, శోధనలు, ఎవరి ఇబ్బందులు, మన సొంతోళ్ళే చర్చికి వెళ్తారా, ఇప్పుడే వెళ్తారా, సినిమాకి వెళ్తారా అని తీసుకుపోయేవాళ్ళు, ఇలాంటి ఎన్నో ఉంటాయి. అలాంటి పోరాటాల్లో మనం పోరాడి గెలవాలి. పౌలు గారి మంచి పోరాటము పోరాడుతుంది. నా పరుగు నడముకి నా విశ్వాసం కాపాడుతుంది. చివరిగా ప్రకటన గ్రంథము 7:13 చదివి ముగించుకుంది. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్నారు. వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగారు. అందుకు నేను అయ్యా మీకే తెలియనగా అతడు ఇలాగూ నాతో చెప్పాడు, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, వీరు మహాశ్రమల నుంచి నా కొరకు ఎన్ని నిందలు, అవమానాలు, శ్రమలు పడి పోరాడి గెలిచి నా దగ్గరికి వచ్చారు. లోపలికి ప్రవేశపెట్టండి. గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రమును ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకున్నవారు. చాలమ్మా, ఎంత శ్రేష్టమైన మాట అండి.
పరలోక రాజ్యంలో ప్రవేశం ఇంత ప్రయాసం ఉంటుందని మీకు తెలుసా? ఎవరి ధనవంతులు లాభల కథ మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. లోకాసు వార్త 16:19 లాభ 2వ శ్రమలు పడ్డాడు, ధనవంతుడు జీవితాంతం సుఖపడ్డాడు. అందుకే వాడు పాతాళానికి వెళ్ళాడు. శ్రమలు జయించిన వాడు అబ్రహాముగా కూర్చున్నాడు. కనుక మన విశ్వాస పోరాటంలో మన నమ్మకంగా ముందుకు సాగి దేవుని రాజ్య వారసులు కావడానికి దేవుడు ఈ మాటలు మన ఇంటిలో దీవించిన కాక ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, ఈ వందనాలు ప్రభువా, ఈరోజు మాకు అమూల్యమైన నీ వాక్యాన్ని బోధించి మమ్మల్ని తృప్తిపరచము, దర్శించావు. నీవిచ్చిన గొప్ప రక్షణ ఎంత విలువైందో అనేకులు గుర్తించలేకపోతున్నారు. ఆ రక్షణ విలువ మాకు చూపించారు, మాకు తెలియజేశారు. ఇంకా ఎవరైతే ఈరోజు రక్షణ లేకుండా బతుకుతున్నారో వారు ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయకుండా ఇప్పుడే రక్షణ కోరుకునే వారికి నేను రక్షణ ఇస్తానంటున్నావు ప్రభు. కఠిన హృదయలే, నా నీతికి దూరముగా ఉన్న వాళ్ళ నా రక్షణ ఆలస్యం చేయదంటున్నారు. రక్షించబడిన వారు రక్షణ కాపాడుకుంటూ విశ్వాస పోరాటంలో వారి పరుగు తొలగించడానికి సహాయం చేయాలి. యేసు వారి మీద ప్రార్థించి వేడుకొంచున్నాము.